హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో మచిలీపట్నం బస్ స్టాండ్ ఎలా ఉంటుందో తెలుసుకున్నామండి. మనం మచిలీపట్నం నుంచి కడపకు బయలుదేరాలా. ఈ మచిలీపట్నం బస్ స్టాండ్ ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ మచిలీపట్నం బస్ స్టాండ్ బాగుందండి. మచిలీపట్నం నుంచి ఇటు సైడ్ మన విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, గుడివాడ పై నుంచి ఇట్లా పోతాయండి బస్సులు. పల్లె వెలుగులు ఉన్నాయి, ఆర్డినరీ డీలక్స్ కూడా ఉన్నాయి, ఆర్డినరీ బస్సులు కూడా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 10 నెంబర్స్ ఉన్నాయండి. 10 నెంబర్స్ పైనే ఉంటాయి ప్లాట్ఫామ్స్. ఇంకో విషయం ఏంటంటే, మన ఇక్కడి నుంచి తిరుపతికి ఉన్నాయి, ఇక్కడి నుంచి కొన్ని బస్సులు బెంగళూరు కూడా ఉన్నాయి, కానీ కడపకు మాత్రం లేవండి ఇక్కడి నుంచి బస్సులు. అందుకనే మనము విజయవాడ నుంచి పోవాలా. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడే టికెట్ తీసుకున్నాం విజయవాడకు. ఆల్ట్రా డీలక్స్లో 130 రూపాయలు, ఎక్స్ప్రెస్లో అయితే 105 రూపాయలు టికెట్. ఇక్కడి నుంచి మనం బయలుదేరుతున్నాము మన కడప జర్నీ. ఇది వచ్చేసి మనకు వచ్చి టికెట్ తీసుకున్న తర్వాత ఇది బయటకు ఎంట్రన్స్ అండి. ఇది ఎట్లా పోవాలని బస్ స్టాండ్. ఈ మా ఫ్రెండ్స్ డ్రాప్ చేసి నన్ను ఇక్కడ నిమ్మకాయ తాగండి చూపించి వెళ్ళిపోయాడు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఫాలో చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్.